హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఈరోజు అయితే నేను కజ్జికాయలు చేసి చూపిస్తున్నానండి. మన వరలక్ష్మి వ్రతానికి శ్రావణ శుక్రవారాలు మనకి దగ్గరలోనే ఉన్నాయి కదండి. అన్ని పండగలకైతే సింపుల్గా ఎలా చేయాలో చేస్తున్నాను నేను. దానికోసం నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. నేను కొంచెం హెల్తీగా చేసుకుందామని గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఒకవేళ మైదా పిండి కావాలన్నా తీసుకోవచ్చండి. నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. మనం గోధుమ పిండి అయితే ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి. వేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్మా రవ్వ వేసుకుందామండి. మనకి క్రిస్పీగా రావడానికి కొంచెం ఒక స్పూన్ అంతా చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోనే ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. ఇదిగోండి కొంచెం సాల్ట్, ఎక్కువ అవసరం లేదండి. కొంచెం వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకుందాం. ఒక స్పూను నెయ్యి వేసుకొని చూసారు కదా. ఇప్పుడు మనం బాగా ఒకసారి కలుపుకోవాలండి. మనం పిండిని ఒకసారి బాగా నెయ్యి అంతా పట్టేంతలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా. మనం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, క్రిస్పీనెస్ కూడా వస్తుంది. రవ్వ వల్ల కూడా మనకి క్రిస్పీనెస్ వస్తుంది. అందుకే ఉప్మా రవ్వ కూడా వేసుకున్నాను ఒక స్పూను. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి. నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. మన చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదండి, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి కజ్జికాయలకి. మరీ అంటే మరీ సాఫ్ట్గా కాదు, చూపిస్తాను నేను. అలా కలుపుకోండి. చూసారు కదా. ఇలా చూసుకోండి, సాఫ్ట్గా, మరీ సాఫ్ట్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఉంది. చూసారు కదా. ఇలాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు లేకపోతే ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనం దీంట్లో కావాల్సిన స్టఫింగ్ చూసేద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు అండి, అదే తినే శనగపప్పు అంటాం కదా, అదైతే వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో యాలక్కాయలు వేసుకుందాం. ఒక 2 యాలక్కాయలు వేసుకుందాం అండి. ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి అండి వేసుకొని ముందు ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో వేసేసుకుందామండి. మొత్తం దీంట్లో వేసుకొని ఇప్పుడు నేను బెల్లం పొడి కలుపుకుంటున్నానండి. కప్పు వేసాం కదా మనం పుట్నాల పప్పు, ఒక సగం కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం పొడిది నా దగ్గర పొడి ఉంది కాబట్టి ఈ టైంలో వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర పొడి లేదనుకుంటే బెల్లం అయితే మీరు శనగపప్పు పట్టుకుంటారు కదా, అప్పుడే పట్టేసుకోండి. సరేనండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీరు మిక్సీ పట్టుకున్నప్పుడు బెల్లం తురుముకొని వేసేసుకోండి, అలా వేసుకోవాలనుకుంటే. నేను పొడి ఉంది కాబట్టి ఈ టైంలో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మనకి తీపి సరిపోయిందో లేదో మీరు చెక్ చేసుకోండి. నాకైతే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం ప్రాసెస్ ఏం చేయాలో చూసేద్దాం, కజ్జికాయలు ఎలా చేయాలనేది. సరేనండి. ఇప్పుడు ఒక 20 నిమిషాలు అయిందండి, చూపిస్తున్నాను మీకు. చూడండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి. మనం ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉండ తీసుకొని మనం రౌండ్గా చేసుకొని చపాతీలా ఒత్తుకోవాలండి. పిండి వేసుకొని ఇలా చిన్న ముద్ద ఇలా పెట్టేసుకొని చపాతీ కర్రతో మనం ఒత్తేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇలా చూడండి, నేను ఇలా ఒత్తేసుకున్నాను ఈ సైజు. ఇప్పుడు మనకి ఇలాంటి అమ్ముతున్నారు కదండి మార్కెట్లో, ఇలాంటిదైతే నేను తీసుకున్నాను సింపుల్గా అయిపోవడానికి. ఇలా పెట్టేసుకొని ఇలా గుంట చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకొని మన స్టఫింగ్ ఉంటుంది కదా, మనకి సరిపడా ఒక పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇలా అనేసామనుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుందండి మనకి. చూసారు కదా. ఇలాగా చపాతీ చేస్తున్నానండి నేను. ఇలాంటి మిషన్లు మనకి బయట అమ్ముతాయండి, ఇలాంటిది కజ్జికాయల మిషను. దీన్ని అయితే నేను తీసుకున్నాను. తీసుకునేసి మనం దీనిపైన పెట్టేసుకోవాలండి. ముందు ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా అనుకొనేసేయాలి రౌండ్. ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వాటర్తో ఇలాగా చుట్టూ రౌండ్గా మనకి గట్టిగా పట్టుకునేదానికి వాటర్లో ఇలా డిప్ చేసుకోవాలండి. సైడ్లంతా అంచులు ఇలా అనేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. చూస్తున్నారు కదా.
చూడండి గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఇలా అనేసామంటే మనకి ఈ సైడ్ అంతా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలాగా లేస్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం దీన్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్నగా అలా చేసేసామంటే చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో చూడండి కజ్జికాయ. మనం ఏమీ చేయక్కర్లేదండి, సింపుల్గా వచ్చేస్తుంది. ఇలాంటి మిషన్ ఉంటే, ఒకవేళ మీ దగ్గర లేకుండా ఉంటే చేత్తో ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. ఇలా చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందామండి. ఏదైనా ఒక పక్కన పెట్టుకోవాలి, అప్పుడే మనకి అతుక్కోకుండా బాగా వస్తుంది. మళ్ళీ విడిపోయింది అనుకోండి, నూనెలో పడిన తర్వాత విడిపోతుంది. అందుకని ఒక సైడ్ వేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి, గట్టిగానే ఇలా ఒత్తేసుకోవచ్చు. ఈ అంచులలో ఇలా ఒత్తేసుకోండి. చూస్తున్నారు కదా, స్టఫింగ్ అనేది మనకి ఆయిల్ వేసిన తర్వాత బయటికి రాకుండా ఉంటుందండి. ఇలా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఒకసారి ఇలా లేపేసి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాం. మనం ఇలాంటి ఫోక్ ఉంటుంది కదండి, ఇది ఒకసారి గోధుమ పిండిలో ఇలా డిప్ చేసుకొని మనకు అతుక్కోకుండా, చూస్తున్నారు కదా, ఇలాగా మనకి ఇలా పెట్టేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయాలండి. మళ్ళీ మనకు నూనెలో వేసినాక విడిపోకుండా ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగే వచ్చేయాలండి. అమ్మిడమ్మిడి పెట్టుకుంటా వచ్చేసేయండి. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఇదిగోండి మీకు దగ్గర నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఎలా చేశాననేది కనిపిస్తుందా అండి? ఇలాగా ఇప్పుడు మనకు నూనెలో వేసినా విడిపోదండి, సింపుల్గా అయిపోతుంది. ఎవరిళ్ళలో అయినా ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, అది గుచ్చుకునేది, దాంతో ఇలా చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను చేత్తో కూడా చేస్తానండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని సైడ్ నుంచి ఇలా వచ్చేయాలి. చూస్తున్నారు కదా, అల్లకు ఊడిపోకూడదండి, జాగ్రత్తగా మడుచుకోవాలి. అలవాటు ఉంటేనే చేయాలి ఇది. ఒకవేళ మీకు రాకపోతే స్పూన్తో చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. లేదంటే ఆ మిషన్ తెచ్చుకున్నారంటే ఈజీగా అయిపోతుందండి. ఇంకా నేను కూడా ఈ మధ్యనే నేర్చుకున్నానండి ఇది చేత్తో. ఇదిగండి ఇంకా మనకి ఆయిల్ వేసినా కూడా ఊడదు. చూసారు కదా, అన్నీ ఇలాగే చేసేసుకుంటానండి. ఆయిల్ పెట్టేసుకున్నానండి, హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక కోటుగా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఇలా నిండా వేయకండి, పట్టినన్నీ వేసుకొని కాల్చుకోండి. వేయంగానే తిప్పబాకండి, కొద్దిగా యాగనివ్వండి, అప్పుడు తిప్పుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం తిప్పుకోవాలండి. ఇలా అనుకున్నాం అనుకోండి, మనకి పొంగుతుంది కజ్జికాయ. ఇలా చూస్తున్నారు కదా, చిన్నగా. చూసారా, మనం స్టఫ్ బయటికి రాలేదు చూడండి. అలాగా జాగ్రత్తగా కాల్చుకోండి. మనం చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. చూడండి, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం కాల్చుకోవాలండి. చూస్తున్నారా, ఈ కలర్ వస్తే మనకు చాలా బాగుంటాయి కజ్జికాయ అనేది. ఇలా తీసేసుకొని మనం డిష్లో వేసేసుకుందాం. ఇప్పుడు కొరవ కూడా వేసేసుకుందామండి. మనకి కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను చేసింది ఈ చిన్నది మీకు చూపించాను కదా, ఇది కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా కావుతుందనేది. చూడండి, నేను చుట్టింది మీకు దాంట్లో చిన్నది చూపిస్తున్నాను ఎలా కాలిపోయినాయో. ఎక్కడ ఊడకుండా వచ్చింది, చూసారు కదా. ఇలాగే మనం మొత్తం కాల్చేసుకుంటానండి. నేను కాల్చిన తర్వాత మీకు చూపిస్తాను, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. అన్నీ కాల్చేసానండి, స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను నేను. చూడండి, నేను తుంచి చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారా ఎలా ఉందో కజ్జికాయ? సూపర్గా ఉంది చూడండి. స్టఫింగ్ చూడండి ఎంత నిండా ఉందో, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి కజ్జికాయలు అయితే ఎలా వచ్చాయో. ఇవి మనం మైదా పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయండి. మనం గోధుమ పిండితో కాబట్టి కొద్దిగా క్రిస్పీనెస్ తక్కువే వస్తాయి. అందుకే మనం రవ్వ కూడా వేసుకున్నాము. అయినా కానీ మన గోధుమ పిండి కాబట్టి కొంచెం తక్కువే ఉంటుందండి మైదా పిండి కన్నా. ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. నేను చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో చూడండి. స్టఫింగ్ చూసారా ఎంత నిండా ఉందో, మనకి చాలా బాగుంది కదండి. బెల్లంతో శనగపప్పుతో కజ్జికాయ
మన ఈ పండగలకి ఇలా సింపుల్గా చేసేసుకొని మన ఈ ఉంటాయి కదా నవరాత్రులు కదా సారీ అండి, ఇది ఉంటుంది ఏంది ఇది మన శ్రావణ మాసానికి ఎంజాయ్ చేయండి. మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. ఇలా పొడి చేసి పెట్టేసుకున్నామంటే ముందు రోజు ఆ రోజు కలిపేసుకొని చేసేసుకోవచ్చండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.